బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ద్రవిడ యూనివర్సిటీకి సీఎం చేరుకోనున్నారు. ఇక 3,847 కోట్ల పెట్టుబడులతో కూడిన 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. మరో 1000 కోట్ల పెట్టుబడుల ఓఎంయూలపై సంతకాలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఏబీఐఎస్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం ప్రారంభిస్తారు. విద్యుత్ సబ్స్టేషన్లు, ఇస్కాన్ ఆలయానికి భూమి పూజ చేయడంతో పాటు 5,179 పీఎం ఆవాస్ యోజన ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తారు. సాయంత్రం బహిరంగ సభ అనంతరం పారిశ్రామికవేత్తలతో సమీక్షలు ముగించుకొని శాంతిపురంలోని స్వగృహంలో చంద్రబాబు బస చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ద్రవిడ యూనివర్సిటీకి సీఎం చేరుకోనున్నారు. ఇక 3,847 కోట్ల పెట్టుబడులతో కూడిన 12 పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. మరో 1000 కోట్ల పెట్టుబడుల ఎంయూలపై సంతకాలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఏబీఐఎస్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్, ఎంఎస్ఎంఈ పార్కులను సీఎం ప్రారంభిస్తారు. విద్యుత్ సబ్స్టేషన్లు, ఇస్కాన్ ఆలయానికి భూమి పూజ చేయడంతో పాటు 5,179 పీఎం ఆవాస్ యోజన ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తారు. సాయంత్రం బహిరంగ సభ అనంతరం పారిశ్రామికవేత్తలతో సమీక్షలు ముగించుకొని శాంతిపురంలోని స్వగృహంలో చంద్రబాబు బస చేస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్, ఏదైతే కడప పర్యటన ముగించుకొని ఈ రోజు సాయంకాలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం చేరుకోనున్నారు. కుప్పంకి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రత్యేక హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అటు తర్వాత కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ ను కూడా ఖరారు చేసిన పరిస్థితి. అక్కడ అధికార యంత్రాంగం కూడా మొత్తంగా కూడా కుప్పంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కావచ్చు, లేకపోతే కొన్ని శంకుస్థాపనలు, కొన్ని భూమి పూజలు, వీటన్నిటికీ సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ద్రవిడ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అటు తర్వాత ఆయన ఏదైతే కుప్పంలో దాదాపు 3.847 కోట్లతో పెట్టుబడులకు సంబంధించి 12 పరిశ్రమలకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్న పరిస్థితి. మరోపక్క 1000 కోట్ల రూపాయలతో కూడా ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో వాటికి సంబంధించి ఎంఓయూలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసుకోనున్న పరిస్థితి అయితే ఉంది. 3:40 పొరుగుపల్లిలో ఏబిఐఎస్సి ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అలాగే దీని ద్వారా దాదాపు 200 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. మరోపక్క ఏపీఐఐసికి సంబంధించి ఎంఎస్ఎంఈ పార్కును కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించనున్నారు. అలాగే విద్యుత్ సబ్ స్టేషన్లు కావచ్చు, గ్రానైట్ క్లస్టర్లు, ఇస్కాన్ ఆలయానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసే పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే 5,179 పిఎంవై ఇళ్లను కూడా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా లబ్ధిదారులకు అందజేసే పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే సోలార్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కూడా నిర్ణయం తీసుకున్నారు, వాటన్నిటికి సంబంధించి రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నుంచే ప్రారంభిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కుప్పంలో ఏదైతే పైలట్ ప్రాజెక్టులుగా కూడా అన్ని ప్రారంభమవుతున్నాయి. ఆ పైలట్ ప్రాజెక్టులు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలలో ఇలాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్వర్ణ కుప్పం పేరుతో కూడా కుప్పాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుం బిగించి ఆ విధంగా
ఆయన కార్యక్రమాలు అయితే అక్కడి నుంచి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క 4 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొని ప్రసంగించే పరిస్థితి ఉంది. మరోపక్క 6 గంటలకు పైన కూడా పరిశ్రమలు ప్రతినిధులతో కూడా ఏదైతే సమీక్షా సమావేశం నిర్వహించి మరిన్ని ఎంఓయూలు కూడా చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ తర్వాత రాత్రికి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం శాంతిపురంలో స్వగృహంలోనే ఆయన ఆ బస చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం మీద కుప్పం పర్యటన ఆద్యంతం కూడా బిజీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 2 రోజుల పాటు కొనసాగే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, భూమి పూజలు అన్ని కూడా నిర్వహించే పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రమణ.